ఐఏఎస్కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్కి నేను ఎప్పుడైనా బుక్స్ లిస్ట్ లాంటివి చెప్పినప్పుడు పలానా పుస్తకాలు చదవక్కర్లేదనే పదం వాడుతున్నప్పుడు చాలామంది స్టూడెంట్స్ పలానా పుస్తకాలు చదవక్కర్లేదని మీరు చాలా వీడియోలో చెప్పారు. సరే నేను ఎందుకు చదవక్కర్లేదో చెప్పకపోతే ఎలాగా అని సందర్భాలు ఉన్నాయి. ఎందుకు చదవలేదో చదవక్కర్లేదో చెప్పాలంటే చాలా టైం పట్టేస్తుంది. బట్ అయినా ఈ వీడియోలో ఎంతైనా కొంత చెప్పడానికి ప్రయత్నిస్తాం. యూజువల్లీ మనం ఎన్సీఆర్టీలు రిఫరెన్స్ బుక్స్, అడ్వాన్స్డ్ రిఫరెన్స్ బుక్స్ అని 2 రకాలు చేసుకోవచ్చు మొత్తం పుస్తకాల లిస్ట్ని. ఎన్సీఆర్టీ పుస్తకాల్లో అండర్స్టాండింగ్ ఇండియన్ సొసైటీ అని చెప్పి సోషియాలజీ కొన్ని పుస్తకాలు ఉంటాయి. 11th and 12th అవి చదవక్కర్లేదు, సోషియాలజీ ఆప్షనల్ వాడు తప్ప. ఎందుకు చదవక్కర్లేదు అంటే ఆ 11th and 12th ఉండే సోషల్ ఇష్యూస్, సొసైటీకి సంబంధించినంత చదవకపోయినా సోషల్ ఇష్యూస్ సంబంధించి అంటే ఇండియన్ సొసైటీలో ఉండే సాలియంట్ ఫీచర్స్, క్యాస్ట్, రిలీజియన్, రిలీజన్ అండ్ జెండర్ డిస్క్రిమినేషన్స్ లాంటి వాటి మీద ఈజీగానే మనం అర్థం చేసుకోవచ్చు. అందుకని ఎన్సీఆర్టీ పుస్తకాలు చదవకపోయినా అక్కడ సరిపోతుంది. అంటే ఇక్కడ ఏంటి, అండర్స్టాండబిలిటీకి ఎన్సీఆర్టీ అవసరం లేదని తాత్పర్యం. అలాగే కల్చర్ అని ఒక ఏరియా ఉంది. 11th and 12th క్లాస్ సంబంధించి కల్చర్ 4 పుస్తకాలు ఉంటాయి. 6th to 10th క్లాస్ అసలు కల్చర్ పుస్తకాలే ఉండవు. ఆ 4 ఎన్సీఆర్టీ పుస్తకాలని చదవకపోయినా పర్వాలేదు, ఎందుకంటే వాటిని బాగా కవర్ చేస్తున్న నితిన్ సింఘానియా బుక్ మనకి అవైలబుల్ ఉంది కాబట్టి. నితిన్ సింఘానియా బుక్ ఈ 4 పుస్తకాల కన్నా కాంప్రహెన్సివ్గా, కన్సైజ్గా, క్లారిటీగా, ఫోకస్డ్గా, మినిమంలో మినిమం యూపీఎస్సీ స్టాండర్డ్గా ఇచ్చేయడం వల్ల ఆ 4 పుస్తకాలు చదవక్కర్లేదు అని చెప్తాం. అంటే ఇక్కడ ఆల్టర్నేటివ్ ఉంది అని తాత్పర్యం. అలాగే మనకి ఎకనామిక్స్ తీసుకుంటే 9th, 10th, 11th and 12th మాత్రమే ఎకనామిక్స్ ఉంటాయి. 6th to 8 ఉండవు. వీటిలో బేసిక్స్ మాత్రమే ఉంటాయి కాబట్టి ఏదో అండర్స్టాండింగ్ ఇది ఇండియన్ ఎకనామిక్ డెవలప్మెంట్ లాంటివి ఏమైనా 1-2 పుస్తకాలు ఉన్నా ఓవరాల్గా ఈ 4 పుస్తకాల్లో 12th క్లాస్ అయిన మైక్రో ఎకనామిక్స్, మ్యాక్రో ఎకనామిక్స్ అస్సలు చదవక్కర్లేదని, మిగతా వాటిల్లో 9th and 10th అంతగా చదువుకున్నా పర్వాలేదని, 11th క్లాస్ అయితే సరిపోతుందని మనకు కొంచెం అవగాహన పడుతుంది. బట్ ఇన్ జనరల్ ఎన్సీఆర్టీల్లో ఎకనామిక్స్ని చదవకపోయినా ఆ బేసిక్స్ని అంతా హాయిగా చెప్పే రమేష్ సింగ్ బుక్ కానీ మరొక బుక్ కానీ ఉంటుంది. అంటే ఎన్సీఆర్టీలు చదవనంత మాత్రాన మిస్ అయ్యేది లేదు, అర్థమైందనుకుంటా. సేమ్ లాజిక్ పాలిటిక్ కూడా. సేమ్ లాజిక్ సైన్సెస్లో 6th to 10th క్లాస్, సైన్సెస్లో 6th to 10th క్లాస్ చదవకపోయినా పర్వాలేదు. 11th and 12th బయాలజీ చదివితే చాలు. మరి ఫిజిక్స్, కెమిస్ట్రీ ఎందుకు చదవక్కర్లేదు అని చాలామంది అడిగాను. ఫిజిక్స్, కెమిస్ట్రీలో ప్రిలిమినరీలో వచ్చే ఎగ్జామినేషన్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, అది ఫ్యాక్చువల్గా, ఫండమెంటల్గా, బేసిక్స్ మీద ఆధారపడి రావు. బయాలజీలో వస్తాయి. అదే రూల్ కాదు, అలా వస్తున్న యూపీఎస్సీ ట్రెండ్. అంటే మనకి ఫిజిక్స్లోను, కెమిస్ట్రీలోను చూడండి మీరు బేసిక్స్ ఉంటాయి, ఫండమెంటల్స్ ఉంటాయి. సౌండ్, దాన్ని మ్యాగ్నెటిజము, న్యూక్లియర్ ఫిజిక్స్ ఇలా కొన్ని ఉంటాయి కదా. వాటన్నిటి మీద అంతలా మనం చూడకపోయినా, ఫండమెంటల్స్ లేకపోయినా ఎగ్జామ్లో డైరెక్ట్గా అలాగే క్వశ్చన్స్ రావు. కాబట్టి ఎస్ఎస్సి, సిజిఎల్ లాంటి వాటిలో జిఎస్లో వచ్చే అవకాశం ఉంటుంది, లేకపోతే కనుక ఐఐటి లాంటి వాటిలో వచ్చే అవకాశం ఉంటుంది, ఎంసెట్ లాంటి వాటిలో వచ్చే అవకాశం ఉంటుంది, కానీ మనకు వచ్చే అవకాశం లేదు. కాబట్టి ఫిజిక్స్, కెమిస్ట్రీలు ఏమో మరీ పర్టికులర్గా ఎకడమిక్గా చదవద్దని, బయాలజీ మాత్రం ఎకడమిక్గా చదవమని చెప్తాం. ఎకడమిక్గా చదవద్దు అని చెప్పే క్రమంలో మనం ఏం చేస్తామంటే ఈ ఎన్సీఆర్టీలు విడిచిపెడుతూ ఉంటాం. అలాగే సైన్సెస్ లాగానే మీకు మరొకటి ఏంటి అంటే వెరీ ఇంపార్టెంట్ జాగ్రఫీ అండ్ హిస్టరీ. జాగ్రఫీకి, హిస్టరీకి ఉన్న వెరీ బేసిక్ ఎలిమెంట్ ఏంటంటే ఆ పుస్తకాలలో కవర్ చేసిన ప్రతిదీ అంతే స్థాయిలో కవర్ చేస్తున్న మార్కెట్లో మనకి అడ్వాన్స్డ్ రెఫరెన్స్ బుక్స్ లేవు. కొంతవరకు ఎన్విరాన్మెంట్ లాంటి వాటికి శంకరయ్యేస్ మెటీరియల్ ఉంటుందనే పదం కానీ, లేకపోతే కనుక ఎన్విరాన్మెంట్కి లేదా బెటర్ టు సే జాగ్రఫీకి గోచింగ్ లియాంగ్ లాంటి పుస్తకాలు ఉన్నాయని చెప్పినప్పటికీ ఎన్సీఆర్టీ కవర్ చేసినంత ఫండమెంటల్స్ తోటి అవి కవర్ చేయవు. అంటే ఫండమెంటల్స్తో కవర్ చేయని పదం కూడా కాదు, ఇంకా చెప్పాలి అంటే ఈ ఫండమెంటల్స్ చాలు. బెటర్ టు సే ద ఎన్సీఆర్టీలో కవర్ చేసిన 6th to 12th క్లాసులు దాదాపు 9 పుస్తకాలు ఉంటాయి. 9 పుస్తకాలు కవర్ చేసినట్టుగా ఇంకే పుస్తకం కవర్ చేయట్లేదు కాబట్టి ఎన్సీఆర్టీ చదవమంటాం. హిస్టరీ దగ్గరికి వచ్చేసరికి 9th and 10th హిస్టరీలో ఏముంటుందంటే మీకు వరల్డ్ హిస్టరీ ఉంటుంది. థీమ్స్ ఇన్ వరల్డ్ హిస్టరీ అని 11th క్లాస్లో కూడా వరల్డ్ హిస్టరీ ఉంటుంది.
వరల్డ్ హిస్టరీ మన సిలబస్కి అంత చదవక్కర్లేదు. కమ్యూనిజము, క్యాపిటలిజము, సోషలిజము, లేదా తర్వాత అంటే వరల్డ్ వార్ 1, వరల్డ్ వార్ 2, బౌండరీస్, ఇండస్ట్రియల్ రెవల్యూషను, ఈ ప్రాసెస్లో ఇంత డీటెయిల్డ్గా ఉన్న సిలబస్ని అంత మరీ డీటెయిల్డ్గా ఎన్సీఆర్టీలోంచి చదవాల్సిన అవసరం లేకపోవడం వల్ల మరీ చాదస్తంగా ఎందుకులే అని మేము ఏం చేస్తామంటే ఎన్సీఆర్టీల విషయంలో 9th and 10th హిస్టరీ చదవకపోయినా పర్వాలేదని, అలాగే మనకి 11th క్లాస్లో ఉన్న థీమ్స్ ఇన్ వరల్డ్ హిస్టరీ అని చదవకపోయినా పర్వాలేదంటే చదివితే బెస్ట్ అని తాత్పర్యం. ఇలా చెప్పే ప్రయత్నం చేస్తాం. ఏది ఏమైనా ఇలా మేము వీడియోల ద్వారా ఇచ్చేటప్పుడు ఒక డిస్క్లైమర్ ఇవ్వాలి మీకు. ఏంటి ఆ డిస్క్లైమర్ చెప్తాను. ఇప్పుడు నేనున్నాను, నా కోణంలో బుక్స్ లిస్ట్ ఇస్తాను, ఇంకొకళ్ళు ఎవరు ఉన్నారు వాళ్ళ కోణంలో బుక్స్ లిస్ట్ ఇస్తారు. ఎవరికి వాళ్ళు వాళ్ళ కోణాల్లో వాళ్ళ అనుభవాలతో వాళ్ళ అబ్జర్వేషన్ బట్టి వాళ్ళ విధి విధానాల బట్టి ఇస్తారబ్బా. ఎవరు ఏది ఇస్తారో నాకు తెలియదు, మీకు కూడా తెలియదు. ఈ ప్రాసెస్లో నేను నమ్మిన బుక్స్ లిస్ట్ ఇస్తున్నాను, అలా ఇంకొకరు వాళ్ళు నమ్మిన బుక్స్ లిస్ట్ ఇస్తున్నారు. ఎవరి బుక్స్ లిస్ట్ ఇస్తున్నారో నాకు తెలియదు, ఎవరికీ తెలియదు. అందుకే నేను ఎప్పుడు ఏమంటానంటే నేనిచ్చే బుక్స్ లిస్ట్ అనేది అదే ప్రామాణికమని అలాగే అని కాదు. కోచింగ్ సెంటర్లో కనుక మీరు జాయిన్ అయితే మీరు మాలాంటి వాడు చెప్పిన బుక్స్ లిస్ట్ని అక్కడ ఉన్న ఫ్యాకల్టీతోటి క్రాస్ చెక్ చేసుకోవాలి. వాడు చెప్పిందే వేదం, అప్పుడు మేం కాదు. లేదా మెంటరింగ్లో జాయిన్ అయితే మీరు ఎవరి దగ్గర మెంటరింగ్లో ఉన్నారో వాళ్ళ దగ్గర ఆ మెంటరింగ్ సంబంధించి అప్పుడు వాళ్ళని మాలాంటి వాళ్ళు ఇచ్చిన వీడియో పంపించి, సార్ ఏంటి మరి ఆకలి గారు అలా చెప్తున్నారు, మరి మీరేమంటారంటే ఆయన చెప్పింది వేస్ట్, నేను చెప్పింది రైట్, ఆయన అంటే ఆయనే రైట్, నేను కాదు. సెల్ఫ్ స్టడీలో మీరుంటే నన్ను ఫాలో అయ్యి ఇంకొకరిని ఫాలో అయితే మీరు నమ్మరు, ఈ జన్మకి ఐఏఎస్ అవ్వరు. ఎవరో ఒకరిని ఫాలో అవ్వండి. నేనైతే నేను, ఇంకొకళ్ళు అయితే ఇంకొకళ్ళు, ఎవరో ఒకరు మాత్రమే. ఈ ప్రాసెస్లో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే 8897826108కి ఫోన్ చేసి నా అపాయింట్మెంట్ తీసుకోండి. లేదా ఈ వీడియోతో పాటు కింద ఒక లింక్ ఇచ్చాను నేను, ఆ లింక్ తోటి మీరు ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయండి. ఎండ్ పాయింట్ గుర్తుంచుకోండి, నన్ను కలవాలంటే మాత్రం కండిషన్స్ అప్లై. నన్ను కలిస్తే ఏం చేస్తానంటే మీకు ఏ బుక్స్ లిస్ట్ సూటబుల్లో దాన్ని చెప్పే ప్రయత్నం లాంటివి చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ఐఏఎస్ ఫర్ ఆల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.